హోటల్లో ఇడ్లీ దోసతో పాటు ఇచ్చే పల్లీ చట్నీకి అంత మంచి రుచి ఎందుకు వస్తుందో తెలుసా? ఈ ఒక్క సీక్రెట్ పాటిస్తే మన ఇంట్లో కూడా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ తయారవుతుంది. ఇడ్లీ కంటే చట్నీకే డిమాండ్ వచ్చేలా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ముఖ్యంగా ఈ చట్నీకి మంచి ఫ్లేవర్ రావడానికి నేను చేసే ఆ ఒక్క సీక్రెట్ ఏంటో చివరి వరకు చూడండి. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత 1 కప్పు పల్లీలను వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలను వేయించుకోవాలి. ఇప్పుడు మనం వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే పైన నల్లగా వచ్చేసి లోపల సరిగా వేగకుండా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి ఇలా పల్లీ నుండి పొట్టు విడిగా ఇలా వచ్చేస్తే అప్పుడు మనకి పల్లీలు బాగా వేగినట్టు. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తరువాత మళ్ళీ ఇదే ఆయిల్లోకి 10-12 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. పచ్చిమిర్చి ఉండే కారాన్ని బట్టి మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చిని చూసుకొని వేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రను, 2 రెమ్మల కరివేపాకును, 5-6 వెల్లుల్లిని, 1/2 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడే మన చిన్న సీక్రెట్ ఉంది. అల్లం, వెల్లుల్లి, కరివేపాకును ఇలా నూనెలో వేయించి వేస్తే వాటి ఫ్లేవర్ మొత్తం చట్నీలోకి వచ్చి చాలా మంచి రుచి వస్తుంది. మరీ ఎక్కువ వేగనివ్వకుండా ఇలా వేగిన తర్వాత తీసి ఇందాకటి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ చల్లారేలోపు మనం ఈ చట్నీకి పోపు పెట్టుకుందాము. ఇందాకటి ప్యాన్లోకే కొద్దిగా ఆయిల్ని వేసుకొని పోపు దినుసులను వేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని, వెల్లుల్లిని కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మనం వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. అవసరమైనన్ని నీళ్ళని వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. చూడండి, చట్నీ కొంచెం గట్టిగా ఉంది కదా, అందుకని నేను కొద్దిగా వాటర్ని వేసుకుంటున్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో అన్ని వాటర్ని వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపును ఈ చట్నీ మీద వేసుకుంటే ఆ సువాసనే అదిరిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి పల్లీ చట్నీ చేసి చూడండి. నిజంగా ఇడ్లీ కంటే చట్నీకే డిమాండ్ వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి ఇంటి వంటల కోసం మా అమ్మ చేతి వంటకాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.